అండ్ ఏ ఇయర్‌లో ఫస్ట్ 'మార్కే రాబిన్' సినిమా చేశాడు అనంటే, ఆ ఫస్ట్ మూవీ అనే చెప్పుకుంటారు. కాకపోతే అంతకుముందు షార్ట్ ఫిల్మ్స్ కూడా ఏవో చేసినట్టుగా కూడా ఉంది. సో, ఫస్ట్ అంటే ఇండస్ట్రీలోకి ఏ ఇయర్‌లో ఎంటర్ అయ్యారు? అండ్ ఈ క్వెషన్ అడగడానికి రీజన్ ఏంటంటే, చాలా తక్కువ టైంలో ఇప్పటికి కూడా స్ట్రగల్డ్ మ్యూజిక్ డైరెక్టర్స్‌ని మనం చాలా మందిని చూస్తున్నాము. ఈవెన్ అంత లైమ్ లైట్‌లోకి రాకుండా కూడా కష్టపడుతున్న వాళ్ళని చాలా మందిని చూస్తున్నాం. కానీ మీరొచ్చిన కొన్ని ఇయర్స్‌లోనే అవార్డ్స్ తీసుకొని, మ్యూజిక్‌ని జనాల్లోకి తీసుకెళ్తూ చాలా మంచి పేరు తెచ్చుకున్నారు. సో, హ్మ్. ఏ ఇయర్‌లో మీ జర్నీ స్టార్ట్ అయింది? ఫీచర్ ఫిల్మ్స్ అయితే 2018 అండి. హ్మ్. బట్ నేను ఆల్‌మోస్ట్ 2014, 15 నుంచే ఈ ప్రాసెస్‌లో ఉన్నాను. కాకపోతే ఐ వాస్ వెయిటింగ్ ఫర్ ఎ రైట్ ఫిల్మ్. ఓకే. సో, అంతకుముందు ఆ 2, 3 ఇయర్స్ నాకేవైతే మూవీస్ వచ్చినా ఐ వాస్ నాట్ దట్ హ్యాపీ. లేదు, నేను ఒక మంచి సినిమాతోటే బయటికి రావాలని వెయిట్ జేస్తుండే. అది అనుకోకుండాగా ఐయామ్ సో లక్కీ, అదృష్టం అది. నాని గారికి నచ్చడము, ప్రశాంత్ గారికి ఫస్ట్ ఫిల్మ్, నాకు ఫస్ట్ ఫిల్మ్, ప్రశాంత్ గారు నాకు ఆఫర్ హ్మ్. ఇవ్వడం. ఇట్స్ బిగ్ బ్రేకింగ్ పాయింట్ అండి నాకు. యెస్. అప్పుడు ఆ రోజు ఆ సినిమా రేపు రిలీజ్ అంటే, ఈరోజు నాని గారికి మెసేజ్ పెట్టా. నాన్న మీరు రేపు ఆహ్, ఆ సినిమా రిలీజ్ అవుతుంది. టుమారో యూ ఆర్ ఇంట్రొడ్యూసింగ్ మీ టు ద వరల్డ్ యాస్ ఎ మ్యూజిక్ డైరెక్టర్. థ్యాంక్ యూ సో మచ్ అన్నా అంటే, నథింగ్ లైక్ థాట్. A talented like you will come one or the other day. ఇట్స్ జస్ట్ ద ప్లెజర్ ఈజ్ మైన్ అన్నాడు. వావ్! అంటే నీకున్న టాలెంట్‌కి నువ్వు ఏ రోజైనా వస్తావు బయటికి. మనం ఆ సినిమాతోటి వస్తున్నావు. ప్లెజర్ నాది అంటున్నాడు. అదే కదా! హ్మ్. హి విల్ నెవర్ టేక్ క్రెడిట్ ఫర్ ద గుడ్ థింగ్స్ దట్ హి డస్. ఓకే. అండ్ హి ఈస్ వెరీ హంబుల్, వెరీ స్వీట్. బట్ ఐయామ్ ఆల్వేస్ ఆహ్, ఆహ్, కృతజ్ఞతతో ఉంటాను హ్మ్. ప్రశాంత్ గారికి, నాని గారికి. ఎందుకంటే ఓకే. వాళ్ళు నన్ను ఇంట్రొడ్యూస్ చేశారు. యెస్.